రాజకీయంగా ఉందండి. రైట్ రైట్ పాపారావు గారు, మరొక ముఖ్యమైన వార్త నిన్న కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతుంది. జగనన్న విడిచిన బాణం ఆయనకే గుచ్చుకుంటుందని కొన్ని పత్రికలు నిన్న హైలైట్ చేశాయి. రైట్, అవి అనుకుంటున్న క్రమంలోనే నిన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో చంద్రబాబు ఎయిర్పోర్ట్లో కలిసి కొన్ని మంత్రాలు చేశారు. ఆ వార్తలు కూడా ఇవాళ పెద్ద ఎత్తున హైలైట్ అయ్యాయి. ఇది దేనికి సంకేతం? అంటే వాళ్ళిద్దరు కలవటం అనేది ఎయిర్పోర్ట్ లో అది కదా యాక్సిడెంటల్. బహుశా నేను అనుకోవటం వాళ్ళిద్దరు కలిసినప్పుడు వాళ్ళుగా మాట్లాడుకుంటారు. అంటే నేను ఎందుకు అడిగానంటే, వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరేందుకు అసలు డీకే శివకుమార్ దగ్గరికి కొన్ని వందల వేల సార్లు వెళ్ళింది. డీకేతో మీడియేటర్ కీలకం. డీకే శివకుమార్ అనేది మెయిన్ కాంటాక్ట్ కాంగ్రెస్ పార్టీతో. షర్మిల గారి మెయిన్ కాంటాక్ట్ డీకే శివకుమార్. అయితే నిన్న ప్రస్తావన వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ వాళ్ళిద్దరు ఎయిర్పోర్ట్ లో కలవటం కావాలని కలుసుకుంటారు కానీ నేను అనుకోవట్లేదు. వాళ్ళు యాక్సిడెంటల్ గా కలిశారు. ఆ సందర్భంగా ఏమైనా వస్తే ఈ ప్రస్తావన రావచ్చు, కానీ దాన్ని బట్టి వాళ్ళు మొత్తం ఏ నిర్ణయాలు చేస్తారనేది ప్రభావితం అవుతుంది అని నేను అనుకుంటా. కాకపోతే ఏంటంటే షర్మిల గారు నిన్న లోకేష్ కి క్రిస్మస్ గిఫ్ట్, లోకేష్ గాని చంద్రబాబు గారికి కానీ క్రిస్మస్ గిఫ్ట్ పంపడం కానీ ఇవన్నీ ఏంటంటే చాలా పెద్ద డెవలప్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ పరంగా. ఎందుకంటే ఆల్రెడీ జగన్ గారికి ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి కదా, అంతకుముందు ఉన్నటువంటి సమస్యలు, కుటుంబంలో ఉన్నటువంటి ఇతరత్ర రకరకాల, సునీత గారితో ఉన్న సమస్య, ఇప్పుడు కొత్తగా ఈ సమస్య, అంటే కొంత ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున రాంగ్ మెసేజ్ వెళ్ళుద్ది. చాలా అంటే ఆయన గురించినటువంటి మెసేజ్ చాలా నెగిటివ్ గా వెళ్లే అవకాశం. ఎందుకంటే కుటుంబ సమస్యగానే చూడరు దీన్ని, ఇక్కడ జరుగుతున్న దానిలో వ్యక్తిత్వ సమస్యగా కూడా చూసే అవకాశం ఉంది. కాబట్టి మరి ఆమె ఏం మాట్లాడతారో చూడాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఆమె ప్రవేశించిన తర్వాత తెలంగాణలో లాగా కుటుంబ సమస్యలను అవాయిడ్ చేసి ఆమె మాట్లాడలేరు. ఆమె జగన్ కి వ్యతిరేకంగా కనుక మాట్లాడటం మొదలు పెట్టాల్సి వస్తే కనుక ఆ వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో జగన్ గురించి కూడా కొన్ని విషయాల్లో మాట్లాడక తప్పని పరిస్థితి అయితే తేబడుతుంది. మీడియా దేవనివ్వండి, ఒత్తిడి కానివ్వండి, ఏదైనా కానీ ఏదో సందర్భంలో రాజకీయాలకే పరిమితం కాకుండా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యురాలు, ఆత్మీయురాలు, జగన్ అన్న వదిలిన బాణాన్ని జగన్ గెలుపులో, జగన్ జైల్లో ఉండగా జగన్ గెలుపులో చాలా కీలక పాత్ర, జగన్ ని జనాల్లో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన ఆమెగా షర్మిల గారి పాత్ర రేపు పొద్దున ఆమె కనుక వ్యతిరేకమైనట్లయితే చాలా పెద్ద ఎత్తున సమస్యాత్మకంగానే జగన్ కొట్టుకున్నది నిజం. రైట్, మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? మీ పార్టీలో ఇంకొక రకమైన